Hello everyone, welcome to Civil Index, and this is Pujita. In our last class, we saw the historical background of India law, company rule usam, and this is our part 2. We will continue the next acts. And last video law, company rule, and which is starting from 1773 first act and 1858 వరకు అది కంటిన్యూ అయింది కదా. సో దాన్ని క్యాన్సిల్ చేసి క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఎందుకు కంపెనీ రూల్ తీసేసి క్రౌన్ రూల్ వాళ్ళే ఎందుకు డైరెక్ట్గా వచ్చే రూల్ చేశారు అండ్ వాటి రీజన్స్ ఏంటి అంటే, ఈ క్రౌన్ రూల్కి క్రౌన్ రూల్కి మధ్యన ఒక మేజర్ మైల్డ్ స్టోన్ ఇన్సిడెంట్ జరిగింది. అది మన రివాల్ట్ ఆఫ్ 1857 ఆర్ దీన్నే మనం సిపాయి మ్యూటినీ అంటాం. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, అప్పటి వరకు ఉన్న బ్రిటిషర్స్ ఆర్ ఇండియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఏం ఫాలో అయ్యేవారంటే వార్, ట్రీటీ అండ్ వార్ అనే ఒక నేచర్తో ముందుకెళ్ళేవాళ్ళు. అంటే ఏదైనా ఒక ప్లేస్కి వార్కి వెళ్ళడం, వాళ్ళని విన్ అవ్వడం, వాళ్ళతో ఏదైనా ట్రీటీ జరుపుకొని కొన్ని ప్లేసెస్ని కానీ వాళ్ళ దాంట్లో ఉన్న ప్లేసెస్ని కానీ లేకపోతే మనీని కానీ లేకపోతే ఆ ప్లేసెస్లో ఉన్న కొన్ని రైట్స్ తీసుకునేవారు. లైక్ వాళ్ళే ట్యాక్స్ కలెక్ట్ చేసే రైట్ కానీ అలా తీసుకొని ఆ ఏరియాని ఆక్యుపై చేసేవాళ్ళు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునేవాళ్ళు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఎంతగానో వార్స్ ట్రీటీస్ చేసుకునే వాళ్ళు అంటే మీరు ఇండియన్ హిస్టరీలో చూస్తారు. లైక్ మన కింగ్స్కే లైక్ పెన్షన్ ఇచ్చి ఒక పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళే ఆ ఏరియాని మొత్తం కంట్రోల్ చేసేవాళ్ళు. దిస్ ఆల్వేస్ యు సీ ఇన్ ఇండియన్ హిస్టరీ. అండ్ వీళ్ళు కొన్ని పాలసీస్ కూడా స్టార్ట్ చేశారు. ఏంటా పాలసీస్ అంటే, ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే దీని ప్రకారం ఏంటి అంటే, ఒక కింగ్డమ్ ఆ సబ్సిడరీ అలయన్స్ వీళ్ళ పాలసీలో సైన్ పెడితే ఆ కింగ్డమ్కి ఈ బ్రిటిషర్స్ కొంత ఆర్మీని పంపుతారు, బ్రిటిష్ ఆర్మీని. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మన కింగ్డమ్ మీద ఎవరైనా వార్కి వచ్చినా, ఎవరైనా అటాక్ చేసినా ఈ ఆర్మీ వాళ్ళని కాపాడుతుంది. అండ్ ఇన్ రిటర్న్ ఈ కింగ్డమ్ వాళ్ళు, ఆ కింగ్ ఈ ఆర్మీ వాళ్ళ అవసరాలు మొత్తం చూసుకోవాలి. అంటే వాళ్ళ ఫుడ్, బెడ్ అన్నీ షెల్టర్ అన్నీ చూసుకోవాలి. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ బ్రిటిషర్స్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఆర్మీ స్ట్రెంగ్త్ని ఇండియాలో పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇండైరెక్ట్గా ఈ కింగ్డమ్ కంట్రోల్ని మొత్తం వీళ్ళు తీసుకుంటున్నారు. సో దీని మీద, ఈ పాలసీ మీద ఫస్ట్ సైన్ పెట్టింది మన నిజాం ఆఫ్ హైదరాబాద్. అండ్ దీని ప్రకారం ఏంటి, వీళ్ళు ఒక ఆర్మీని పంపిస్తారు అండ్ ఆ ఆర్మీని వీళ్ళు చూసుకోవాలి. ఈ కింగ్డమ్ మీద ఏమైనా అటాక్ వస్తే ఆ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. సో ఈ పాలసీని బట్టి వీళ్ళు ఇండైరెక్ట్గా చాలా ప్లేసెస్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, దీని సబ్సిడరీ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఫర్గాట్ టు టెల్ యూ, లార్డ్ వెల్లెస్లీ. ఈ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ డల్హౌజీ. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే, ఏదైనా కింగ్ వితౌట్ ఎనీ హెరిడేటరీ, అంటే ఏదైనా వాళ్ళ ఓన్ సంతానం లేకుండా చనిపోతే ఆ ఏరియా ఆటోమేటిక్గా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి పాలసీస్ వాళ్ళు చాలా చేశారు. సో ఆ కింగ్స్ మొత్తం వీళ్ళకి అప్పటి వరకే ఎగ్నెస్ట్గా ఉండే. అంతేకాకుండా మన ఇండియన్ సోల్జర్స్ని చాలా డిస్క్రిమినేషన్ చూపించేవాళ్ళు. లైక్ శాలరీస్ తక్కువ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, వేరే ప్లేసెస్కి పంపించేవాళ్ళు వార్కి. సో చాలా డిస్క్రిమినేషన్ చూపించేవాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళకి బ్రిటిషర్స్కి ఎగెనెస్ట్గా వెళ్ళారు. దాన్ని మనం రివాల్ట్ ఆఫ్ 1857 ఆర్ సిపాయి మ్యూటినీ అంటాం. అండ్ ఇండియన్ పాలిటీలో ఇది చాలా క్లియర్గా చూస్తాం. లైక్ ఏ ప్లేసెస్ నుంచి ఎవరెవరు ఎగెనెస్ట్ అయ్యారు అవన్నీ చూస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ లైక్ అప్పట్లో మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేక అండ్ వీళ్ళందరూ యునైటీగా చేయలేదు. లైక్ వాళ్ళ ఓన్ రీజన్స్ని, అంటే మనకి ఇండిపెండెన్స్ రావాలి అని చేయలే. లైక్ కొంతమంది వాళ్ళ ప్లేస్ పోయిందనో, లేకపోతే వాళ్ళ రైట్స్ పోయిందనో, లేకపోతే బ్రిటిషర్స్ వాళ్ళని ఏదో అన్నారనో, ఇట్లా వాళ్ళ ఇండివిజువల్ రీజన్స్తో ఎగెనెస్ట్ అయ్యారు తప్ప ఒక ఇండిపెండెన్స్ కావాలి అన్న థాట్తో అప్పుడు ఎగెనెస్ట్ అవ్వలే. అండ్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, వీ లాస్ట్ ఇట్. బట్ దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం.
ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అండ్ దీని తర్వాత బ్రిటిషర్స్కి అంటే బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమనిపించిందంటే వీళ్ళు యూనిటీగా లేకపోతేనే లైక్ ఇంత వార్ ఎగెనెస్ట్ అయ్యారు, అదే వీళ్ళు యునైట్ అయితే వీ విల్ లాస్ అవర్ కంట్రోల్ ఓవర్ ఇండియా అనుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తానికే క్యాన్సిల్ చేసేసి ఈ కంపెనీని మొత్తానికే క్యాన్సిల్ చేసి వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్నే మనం క్రౌన్ రూల్ అంటాం. ఇది 1858 టు మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కంటిన్యూ అయింది. సో వీళ్ళు ఈ క్రౌన్ రూల్ అప్పుడు ఏం యాక్ట్స్ చేశారు అని మనం ఇప్పుడు చూద్దాం. సో యాక్ట్స్ని ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ క్రౌన్ రూల్లో ఉన్న ఈ యాక్ట్స్ని బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దీన్నే క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ యాక్ట్ అంటాం. ఇది మనకి చేసింది 1 నవంబర్ 1858లో. అండ్ దీని ప్రకారం ఏంటి అంటే అండర్ దిస్ యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వాజ్ అబాలిష్డ్. కంపెనీస్ పవర్, రెవెన్యూ అండ్ టెరిటరీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కంపెనీ టు బ్రిటిష్ గవర్నమెంట్. అంటే కంపెనీకి సంబంధించిన అన్ని వీళ్ళు ఆక్యుపై చేసిన ఏరియాస్, వాళ్ళకున్న రైట్స్, చాలా కింగ్స్ వాళ్ళకి దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే రైట్స్ ఇచ్చారు. ఆ రైట్స్ ఇంకా వాళ్ళ టెరిటరీస్, పవర్ ఇవన్నీ కంపెనీ వాళ్ళ నుంచి డైరెక్ట్ బ్రిటిషర్స్ కిందకి వెళ్ళిపోయింది. దిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నౌ హీఈస్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మనకి పెట్టారు కదా, దాన్ని ఇప్పుడు వైస్ రాయ్ ఆఫ్ ఇండియా చేశారు. అండ్ అలా ఫస్ట్ వైస్ రాయ్ ఎవరు మనకు వచ్చింది? లార్డ్ కెనిన్. సో మనకి ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ని రిమైండ్ చేసుకుంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని ఒక యాక్ట్ని చేశారు కదా క్రౌన్ కంపెనీ రూల్ ఉన్నప్పుడు. దాని ప్రకారం ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ అనేది 2 థింగ్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి కమర్షియల్, ఇంకొకటి పొలిటికల్ కదా. సో ఈ సిస్టమ్ని క్యాన్సిల్ చేసి దీని ప్లేస్లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి ఒక న్యూ ఆఫీస్ అనేది క్రియేట్ చేశారు. దాన్నే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే మన బ్రిటిష్ క్యాబినెట్లో ఉన్న ఒక మెంబర్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ఒక నేమ్ ఇచ్చి ఇండియన్ రూల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్. వీళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 15 మెంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ అలా మనకి ఫస్ట్ వచ్చిన సెక్రటరీ ఎవరు? ఎడ్వర్డ్ స్టాన్లీ. అండ్ సెకండ్ చార్లెస్ వుడ్. అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్. అంటే దీని కింద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా. సో ఇది మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి దాని ప్లేస్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 3 వస్తాయని చెప్పాను కదా. ఒకటి 1861లో, 1892లో అండ్ 1909లో. ఈ కౌన్సిల్ యాక్ట్స్ ఏంటి అంటే అండ్ ఇప్పటి వరకు ఉన్న అడ్మినిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసామన్నాం కదా. సో ఇప్పుడు ఒక న్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫామ్ చేయాలి. దానికోసం వేసినవే ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. అండ్ అందులో ఫస్ట్ వన్ 1861 చూద్దాం. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే హైకోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సుప్రీం కోర్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1774లో విత్ యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అండ్ ఈ యాక్ట్ ప్రకారం హైకోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ అంటే వీళ్ళ 3 మేజర్ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా అక్కడ. ఏంటి? ఒకటి కోల్కతా, ముంబై అండ్ మద్రాస్. సో ఈ యాక్ట్ ప్రకారం 3 హైకోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. Provided statutory recognition to the portfolio system. This portfolio system was introduced by Lord Canning in 1859. Portfolio system అంటే ఏంటి అంటే ఫస్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ కెనిన్. ఎప్పుడు? 1859లో. సో ఈ 1859లో ఇతను ఇంట్రడ్యూస్ చేసిన పోర్ట్ఫోలియో సిస్టమ్కి ఈ యాక్ట్ ప్రకారం ఒక స్టాట్యుటరీ రికగ్నైజేషన్ ఇచ్చారు. అంటే అఫీషియల్గా దాన్ని వీళ్ళు రికగ్నైజ్ చేశారు, దాన్ని చట్టబద్ధం చేశారు. సో స్టాట్యుటరీ ఫస్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటంటే అందులో ఉన్న మినిస్టర్స్కి మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతాం. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వీళ్ళు ఏమన్నా యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో దాన్ని పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటారు. అండ్ వీ విల్ ఫాలో దిస్ నవ్ ఆల్సో. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చి
వాళ్ళకి ఆ పర్టికులర్ థింగ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళకి ఇస్తాం. సో దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ అంటే లార్డ్ క్యానిన్ ఇన్ 1859లో. ఫర్ ద ఫస్ట్ టైమ్ that allowed Indians into the Central Legislative Council. ఫస్ట్ టైం అంటే అప్పటి వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ లేరు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేచర్ అంటే యాక్ట్స్ చేసే కౌన్సిల్, దాంట్లో ఇప్పటివరకు ఇండియన్స్ లేరు. అండ్ దిస్ ఇస్ ద యాక్ట్ విచ్ ఇంట్రడ్యూస్ ద ఇండియన్స్ ఇన్ టు ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దీని ప్రకారం లార్డ్ కెనిన్ 3 ఇండియన్స్ని నామినేట్ చేశారు. ఎవరు వాళ్ళు? మహారాజా ఆఫ్ పటియాలా, రాజా ఆఫ్ బెనారస్ అండ్ శ్రీ దినకర్ రావు. అండ్ ద యాక్ట్ ఎంపవర్డ్ వైస్రాయ్ టు ఇష్యూ అండ్ ఆర్డినెన్స్. అంటే ఈ యాక్ట్ ప్రకారం వైస్రాయ్కి ఒక ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు. అదేంటి? ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా, అంటే దీని ప్రకారం ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా లేకపోతే ఏదైనా అర్జెంట్ మ్యాటర్లో దే వాంట్ టు మేక్ ఎనీ లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా చేయాలంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసి అవన్నీ చేయాలి కదా. అవేం లేకుండా వైస్రాయ్ డైరెక్ట్గా ఆర్డినెన్స్తో హీ కెన్ మేక్ ఏ లా. అండ్ ఆ లా వ్యాలిడిటీ, ఇది పర్మనెంట్ లా కాదు, టెంపరీ లా. ఆ లా వ్యాలిడిటీ 6 months ఉంటుంది. నెక్స్ట్ యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. అండ్ దీని ప్రకారం ఏంటంటే మనం లాస్ట్ యాక్ట్లో ఇండియన్స్ ఎలో చేశారని చెప్పాం కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలో అయితే చేశారు కానీ వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు. బట్ ఇన్ దిస్ యాక్ట్ ఇన్ 1892 వాళ్ళకి ఫినాన్స్ బిల్స్ మీద డిస్కస్ చేసే రైట్ ఇచ్చారు. బట్ ఓటింగ్ చేసే రైట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఓకే, ద యాక్ట్ ఇంట్రడ్యూస్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే పీపుల్ చేత డైరెక్ట్గా ఎన్నుకోబడితే దాన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. అలా కాకుండా పీపుల్ ఎలక్ట్ చేసిన రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకుంటే దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ప్రెసిడెంట్ని మనం ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని పీపుల్ ఎలక్ట్ చేసుకుంటారు. పీపుల్ వాళ్ళ ఓట్ని ఉపయోగించి ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఇది డైరెక్ట్ ఎలక్షన్. మనం ఎలక్ట్ చేసుకున్న ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఈ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు. దీన్ని ఇండైరెక్ట్ అంటాం. అంటే మనం ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ఎన్నుకోవట్లే, మధ్యలో ఒకరు ఉన్నారు. సో దీన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. అండ్ దీన్ని ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇండియన్ కౌన్సిల్ లెజిస్లేచర్ కౌన్సిల్లో ఇండియన్స్ని ఎలో చేశారన్నాం కదా. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేశారు ఈ యాక్ట్ ప్రకారం. ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ యాక్ట్ నౌ. సో నెక్స్ట్ యాక్ట్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. దీన్నే మనం మింటో మోర్లే రిఫార్మ్స్ అని కూడా అంటాం. ఎందుకు అంటే అప్పుడున్న వైస్రాయ్ మింటో అండ్ ఈ యాక్ట్ చేసేటప్పుడు అప్పుడున్న సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మోర్లీ. సో వీళ్ళ నేమ్తో మనం ఈ యాక్ట్ని మింటో మోర్లీ యాక్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ దీస్ యాక్ట్ ఇంట్రడ్యూస్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో లాస్ట్ యాక్ట్ మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు కదా. ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఎ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్ బై ప్రొవైడింగ్ సెపరేట్ ఎలక్టోరేట్స్. సెపరేట్ ఎలక్టోరేట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది అండ్ వీ హ్యావ్ ముస్లిమ్స్ మెజారిటీ 65 ఉంది. ఫర్ 100 మెంబర్స్కి అనుకుందాం, 100 మెంబర్స్కి ముస్లిమ్స్ ఒక 65 ఉన్నారు అండ్ అదర్ రిలీజన్స్ ఒక 35 ఉన్నారు అనుకోండి. అండ్ ఈ ప్లేస్లో ముస్లిం హెడ్ని ఓన్లీ ముస్లిమ్సే ఓట్ చేసి ఎన్నుకుంటారు. అండ్ అదర్స్ హ్యావ్ నో రైట్ టు ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్. దీన్నే సెపరేట్ ఎలక్షన్స్ అంటాం. ఇంట్రడ్యూస్ ఏ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్ బై ప్రొవైడింగ్ సెపరేట్ ఎలక్టోరేట్స్. అంటే వాళ్ళ ముస్లిం
రిప్రజెంటేటివ్ని ఓన్లీ ముస్లిమ్సే ఓట్ చేసి ఎలెక్ట్ చేసుకుంటారు. అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ లార్డ్ మింటోనే కదా. సో ఆయన్ని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు, లేదా కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్, ద యాక్ట్ అలౌడ్ ఎన్ ఇండియన్ ఇంటూ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే మనల్ని ఇప్పుడు ఇండియన్స్ ఇప్పటివరకు ఓన్లీ లెజిస్లేచర్లోనే ఇండియన్స్ని ఎలో చేశారు, ఎగ్జిక్యూటివ్లో ఎలో చేయలే. లెజిస్లేచర్ అంటే ఏంటి? లాస్ చేసే కౌన్సిల్. ఇందులోకి ఎలో చేశారు ఇండియన్స్ని. ఎగ్జిక్యూటివ్లో ఇంతవరకు ఎలో చేయలేదు. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్లో కూడా ఇండియన్స్ని ఎలో చేశారు. అండ్ దాని ప్రకారం ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ఈజ్ సత్యేంద్ర ప్రసన్న సిన్హా. సత్యేంద్ర ప్రసన్న సిన్హా. అండ్ ఈయన లా మెంబర్ కింద తీసుకున్నారు. ఓకే. ద ఫస్ట్ ఏ యాక్ట్ ప్రకారం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని ఎలో చేశారు అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. సో ఓకే, క్లియర్ యాజ్ ఆఫ్ నో. సో నెక్స్ట్ మనకి వచ్చే యాక్ట్స్ ఏంటి? గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1919, గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1935 అండ్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1947. ఇంకా ఈ 3 యాక్ట్స్ అయితే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. దిస్ వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ మీ కామెంట్స్ కూడా కింద చెప్పండి అండ్ బూస్ట్ మీ అప్ టు డూ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ నౌ.